ఈ వీడియోలో మనం 2026 జనవరి నుంచి జూన్ టోటల్ 6 మంత్స్‌కి సంబంధించిన ముఖ్యమైన నియామకాల గురించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ ఏఈఆర్‌బి నూతన చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏకే బాలసుబ్రమణ్యన్. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు నూతన చైర్మన్గా ఏకే బాలసుబ్రమణ్యన్ 2026 జనవరి 1న బాధ్యతలు చేపట్టారు. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు స్థాపించబడిన సంవత్సరం 1983 నవంబర్ 15. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రవీంద్ర కుమార్ అగర్వాల్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ స్థాపించబడిన సంవత్సరం 1965. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాకేష్ అగర్వాల్. కేంద్రం 2026 జనవరిలో ఎన్ఐఏ, బిఎస్ఎఫ్, ఐటీబీపీలకు నూతన డైరెక్టర్ జనరల్లను నియమించింది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ నూతన డైరెక్టర్ జనరల్గా రాకేష్ అగర్వాల్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ నూతన డైరెక్టర్ జనరల్గా ప్రవీణ్ కుమార్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ నూతన డైరెక్టర్ జనరల్గా శత్రుజీత్ సింగ్ కపూర్ నియమితులయ్యారు. జాతీయ దర్యాప్తు సంస్థ లేదా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్థాపించబడిన సంవత్సరం 2008. ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఎన్ఐఏ మొదటి డైరెక్టర్ జనరల్ రాధా వినోద్ రాజు, ప్రస్తుత డైరెక్టర్ జనరల్ రాకేష్ అగర్వాల్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ స్థాపించబడిన సంవత్సరం 1965 డిసెంబర్ 1. బిఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. బిఎస్ఎఫ్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ కుమార్. ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ ఐటీబీపీ స్థాపించబడిన సంవత్సరం 1962 అక్టోబర్ 24. ఐటీబీపీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ శత్రుజీత్ సింగ్ కపూర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి. భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణిని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమించింది. ఆయన 2026 మే 31న నూతన సిడిఎస్గా బాధ్యతలు చేపట్టారు. నూతన సిడిఎస్గా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి 40 సంవత్సరాలకు పైగా సైన్యంలో పనిచేస్తున్నారు. మొట్టమొదటి భారత సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్, రెండవ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, మూడవ సిడిఎస్ లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి. నెక్స్ట్ క్వశ్చన్, భారత నావికాదళం నూతన అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కృష్ణ స్వామినాథన్. భారత నావికాదళం నూతన అధిపతి లేదా నేవీ చీఫ్గా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ 2026 మే 31న భారత నావికాదళం నూతన అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, నూతన ఆర్మీ చీఫ్ లేదా చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్. భారత నూతన సైన్యాధిపతి లేదా చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, నాస్కామ్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శ్రీకాంత్ వెల్మకన్ని.
ఐటీ పరిశ్రమ అత్యున్నత సంఘం నాస్కామ్ లేదా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ నూతన చైర్మన్గా ప్రముఖ ఏఐ సంస్థ ఫ్రాక్టల్ సహ వ్యవస్థాపకుడు గ్రూప్ సిఇఓ శ్రీకాంత్ వెల్మకన్ని నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసార భారతి నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ప్రసూన్ జోషి. ప్రసార భారతి నూతన చైర్మన్గా ప్రముఖ గీత రచయిత మరియు కమ్యూనికేషన్ నిపుణుడు ప్రసూన్ జోషి నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు లేదా వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అశోక్ కుమార్ లాహిరి. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ను పూర్తిగా ప్రక్షాళన చేసింది. ఉపాధ్యక్షుడు లేదా వైస్ చైర్మన్గా సుమన్ బెర్రీ స్థానంలో అశోక్ కుమార్ లాహిరిని నియమించింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు ఆచార్య కెవి రాజు, ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాస్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరందీకర్, శాస్త్రవేత్త గోవర్ధన్ దాస్, మాజీ కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబాలు నీతి ఆయోగ్ సభ్యులుగా నియమితులయ్యారు. నీతి ఆయోగ్ చైర్మన్ ప్రధాని నరేంద్ర మోదీ. ఉపాధ్యక్షుడు లేదా వైస్ చైర్మన్ అశోక్ కుమార్ లాహిరి. నీతి ఆయోగ్ ప్రస్తుత ప్రధాన కార్యనిర్వాహక అధికారి లేదా సిఇఓ నిధి చిబ్బర్. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను 2015 జనవరి 1న స్థాపించారు. నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, మహేష్ దీక్షిత్. దేశ అంతర్గత భద్రతలో అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ బ్యూరో నూతన డైరెక్టర్ లేదా చీఫ్గా ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మహేష్ దీక్షిత్ నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, రోహిత్ జైన్. టి రవిశంకర్ స్థానంలో ఆర్బీఐ నూతన డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్ 2026 మే 3న బాధ్యతలు చేపట్టారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఆర్బీఐలో గరిష్టంగా 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. ప్రస్తుత డిప్యూటీ గవర్నర్లు స్వామినాథన్ జానకీరామన్, పూనం గుప్తా, శిరీష్ చంద్ర ముర్ము, రోహిత్ జైన్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గణాంక కమిషన్ లేదా నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సైబల్ చటోపాధ్యాయ్. జాతీయ గణాంక కమిషన్ లేదా నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ నూతన చైర్మన్గా డాక్టర్ సైబల్ చటోపాధ్యాయ్ నియమితులయ్యారు. మరియు జాతీయ గణాంక కమిషన్ సభ్యులుగా ప్రొఫెసర్ శుభబ్రత దాస్, సత్యేంద్ర బహదూర్ సింగ్, డాక్టర్ మాధవన్ ముకుంద్ నియమితులయ్యారు. రంగరాజన్ కమిషన్ సిఫార్సు మేరకు జాతీయ గణాంక కమిషన్ 2026 జూలై 12న స్థాపించబడింది. జాతీయ గణాంక కమిషన్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ప్రస్తుత చైర్మన్ సైబల్ చటోపాధ్యాయ్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ ఉపాధ్యక్షుడు లేదా వైస్ ప్రెసిడెంట్గా వివేక్ అగర్వాల్ నియమితులయ్యారు. ఎఫ్ఏటిఎఫ్ ఉపాధ్యక్ష పదవిని భారత్ చేపట్టడం ఇదే మొదటిసారి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ అనేది మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వంటి ఆర్థిక నేరాలను అరికట్టడానికి ప్రపంచవ్యాప్త ప్రమాణాలను నిర్దేశించే అంతర్జాతీయ సంస్థ. 1989లో G7 దేశాల చొరవతో ఏర్పాటైన ఈ సంస్థ ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ నూతన చీఫ్ లేదా చైర్పర్సన్గా సీనియర్ ఐఏఎస్ అధికారి లోకండే ప్రశాంత్ సీతారాం నియమితులయ్యారు.
నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి లేదా సీజేగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, లిసా గిల్. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ నియమితులయ్యారు. లోక్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ జస్టిస్ లిసా గిల్చే ప్రమాణ స్వీకారం చేయించారు. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, సువేందు అధికారి. పశ్చిమ బెంగాల్ లేదా వెస్ట్ బెంగాల్లో మొట్టమొదటిసారి బీజేపీ సర్కార్ కొలువుదీరింది. పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణం చేయించారు. ఈశాన్య భారతదేశంలోని అత్యంత కీలకమైన అస్సాం రాష్ట్రంలో వరుసగా మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. అస్సాంలో వరుసగా రెండోసారి సీఎం పదవిని చేపట్టిన తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా హిమంత నిలిచారు. అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధినేత జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్తో ప్రమాణం చేయించారు. కేరళ ముఖ్యమంత్రిగా విడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ విజయం సాధించింది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఐదోసారి ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. 30 సీట్లు ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 18 స్థానాలు గెలుచుకొని ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. జాతీయ బీసీ కమిషన్ లేదా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎన్సీబీసీ చైర్పర్సన్గా కేంద్ర మాజీ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి బాధ్యతలు స్వీకరించారు. రాజ్యసభ ఉపసభాపతి లేదా డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఆయన పదవిని చేపట్టడం వరుసగా ఇది మూడోసారి.